జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేల పరిపాలన, ఆయన మంత్రుల పరిపాలన బాగోలేదని చెప్పి దాదాపుగా 40-50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని, మంత్రులని మార్చేదానికి ఈరోజు సిద్ధమైనారు అంటే ఎంత వ్యతిరేకత ఆ నియోజకవర్గాల్లో ఉందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్పినారు. అంటే ఆ స్థానంలో వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు, వాళ్ళు చేసిన అన్యాయాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ప్రజలు మళ్ళీ అక్కడే వాళ్ళు నిలబడితే ఓట్లు వేయరని అర్థమయ్యి ఈరోజు మార్చడానికి సిద్ధమైనారు. వాళ్ళు ఎటువంటి తప్పు చేయకపోతే, ప్రజల్లో ఆదరణ ఉంటే వాళ్ళు మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పి కూడా ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళకి టికెట్లు రావని ముందే గ్రహించి వాళ్ళే రాజీనామా చేసే పరిస్థితికి తీసుకొచ్చినారు. మీతో పాటు ఎన్నో ఇబ్బందులు పడి, కష్టాలు పడి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేసి, అరాచకాలు చేసిన వాళ్ళు మీకోసము ఈరోజు వాళ్ళకి టికెట్లు లేకుండా ఈరోజు వైసీపీ వాళ్ళ ప్రభుత్వము నిర్ణయాలు తీసుకున్నారు అంటే బలి పశువులను చేసినట్టు కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళని మేము అడుగుతున్నాం. కేవలము జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఎంత దూరమైనా వెళ్తారనేది ఈరోజు అర్థమైపోతుంది. కేవలం కక్ష సాధించి రాజకీయాలు చేయాలి, ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలా, ప్రజలు ఎప్పుడు మా దగ్గరికి రావాలా, అడుక్కోవాలా, పనుల కోసం తిరగాల, మా చుట్టూ తిరగాలని ఒక ఆలోచనే తప్ప ప్రజలు మనశ్శాంతిగా ప్రశాంతంగా బతకాలా, ఇళ్లల్లో ప్రశాంతంగా ఉండాలా, ఆడవాళ్ళకి భద్రత ఉండాలా, రైతులకి భరోసా ఉండాలా, యువతకి ఉద్యోగాలు ఉండాలా, మన రాష్ట్రానికి రాజధాని ఉండాలా అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈరోజు చిన్న పిల్లలు కాదు కదా, మంత్రులని, ముఖ్యమంత్రిని అడిగినా మన రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి. దేశం అంతా కూడా మనల్ని చూసి నవ్వే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చినారు. 3 రాజధానులు అన్నారు రాష్ట్రంలో. ఇది 3 రాజధానులు ఎక్కడున్నాయి? ఏర్పాటు చేయగలిగినారా 3 రాజధానులు? 3 రాజధానులు ఏర్పాటు చేసేంత నిధులు మీ దగ్గర ఉన్నాయా? అంత ఓపిక కట్టడానికి కొంత ఓపిక మీకుందా? ఈరోజు 3 రాజధానుల పేరు మీద ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకొచ్చి చిచ్చు పెట్టి మనం కొట్లాడుకునేలాగా చేశారే తప్ప ఏ ఒక్క జిల్లా కానీ, ఏ ఒక్క ప్రాంతం కానీ బాగుపడేలాగా పరిపాలన చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు కాబట్టి. ఈరోజు రాయలసీమకి మేమేదో చాలా మేలు చేస్తాము, రైతులు రాజులు అవుతారని చెప్పి మాట్లాడినారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే తొంగి చూసేవాడు కూడా లేడు ఈ ప్రభుత్వంలో. అత్యంత రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయంటే పులివెందుల్లో జరుగుతున్నాయి. పులివెందుల రైతులనే కాపాడుకోలేని వాళ్ళు రాష్ట్రంను, జిల్లాలు, రాయలసీమని ఏం కాపాడతారని చెప్పి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మొన్నటికి మొన్న కేసీ కెనాలు, తెలుగుగంగ నీళ్లు రాక రైతులు ఇబ్బందులు పడినారు. స్థానికంగా ఉన్న ఎక్స్ ఎమ్మెల్సీ ఇప్పటి సాగునీటి సలహాదారుడు గంగుల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి రైతులందరూ కూడా వెళ్ళి కేసీ కెనాల్ నీళ్లు రావట్లేదు, రైతులు ఇబ్బందులు పడుతున్నారంటే ఆకాశం వైపు చూపించి అదుగదుగో వర్షం పడుతుంది, పడినప్పుడు వాడుకోండి అని చెప్పి మాట్లాడతాడు. ఇది ఈయన ఇచ్చే సలహాలు రైతులకి. ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేము మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఏదైనా నీటి సమస్య వస్తే కాలువమ్మడి తిరిగి అధికారులతో మాట్లాడి కింది నుంచి నీళ్ళు ఇచ్చుకుంటూ ఎవరికి ఏ రైతు కూడా ఇబ్బంది కలగకుండా టైలాండ్లో అంటే చివరి రైతు వరకు కూడా నీళ్ళు తీసుకురావడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నా మేమే పనులు చేయాలా, అధికార పార్టీలో ఉన్నా మేమే పని చేయాలా. మొన్నటికి మొన్న రైతులు నీళ్లు రావట్లేదు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా 500 మంది రైతులను తీసుకొని కలెక్టర్ దగ్గరకు పోయినాము, కలెక్టర్తో మాట్లాడినాము. వెంటనే నీళ్ళు వదలకపోతే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, ఆ చట్ట పేరు మీకే వస్తుందని చెప్పి మాట్లాడినాము. వెంటనే నీళ్ళు ఇప్పించినాము. ఆ మాత్రము తెలివి కూడా లేదు, ఆ మాత్రము ప్రజల గురించి ఆలోచించే ఓపిక లేదు. మేము తిరుగుతున్నాం కాబట్టి ఎమ్మెల్యే 2 సార్లు అట్లా వచ్చి తిరిగిపోయినాడు. రైతులకి ఏమన్నా చేయగలిగినారా? ఏమీ చేయలేకపోయినారు. ఎందుకు మీ చేత కాదు. ఈరోజు ఆలగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే ఇంటింటి గడపకు పోతున్నప్పుడు ఒక వ్యక్తి కాలర్ పట్టుకుని అడిగినాడు. నేను ఊరికే మాటల్లో చెప్పలే, ఒక సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే కాలర్ పట్టుకున్నంత స్థాయికి ఈరోజు మీరు దిగజారిపోయినారంటే ఆ కాలర్ పట్టుకున్న వ్యక్తిని కొట్టించినారు. మొన్నటికి మొన్న కొట్టించి వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయినారు. దీనికి పౌరుషం వస్తుంది. మమ్మల్ని ప్రశ్నించడం ఏమైందని పౌరుషం ఉంది, కానీ
ప్రశ్నించకుండా చేయాలి, పరిపాలన చేయాలి, ప్రజల కోసం చేయాలనే పౌరుషం మాత్రం లేదు వీళ్ళకి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ రాష్ట్రం కానీ గ్రామాలు కానీ జిల్లాలు కానీ బాగుపడతాయని ఒక ఆలోచనలు ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయినారు. ప్రజల జీవితాలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినారు. వాళ్ళకి ఏమీ రాకుండా చేసినారు. 9 సార్ల కరెంటు బిల్లు పెంచేది, రైతులకి 9 గంటలు రావాల్సిన కరెంటు 5 గంటలు 7 గంటలు ఇస్తున్నారు. అది కూడా టైమింగ్ మెయింటైన్ చేయరు. మోటార్లకి మీటర్లు బిగిస్తున్నారు. ఎట్లయితాడు రైతు రాజు? ఎట్లయితాడు? మీరు ఈ విధంగా చేసుకుంటూ పోతే రైతు ఎట్లా రాజు అవుతాడు? సబ్సిడీలు గతంలో గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు ఏమైనా ఒకటన్నా వస్తున్నాయా? మైనారిటీ లోన్లు వస్తున్నాయా? ఎస్సీ లోన్లు వస్తున్నాయా? బీసీ లోన్లు వస్తున్నాయా? ఇల్లు కట్టించుకుంటున్నారా? ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు వేయండి, వాళ్ళని జైల్లో కూర్చోబెట్టండి, పరిపాలన లేకుండా ఖాళీగా కూర్చుందాం, దోచుకోండి, ఎక్కడ పడితే అక్కడ దోచుకోండి అని చెప్పి ఈరోజు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కాదు, రౌడీలుగా, గూండాలుగా, కబ్జాదారులుగా ఈరోజు వాళ్ళు పేర్లు తెచ్చుకున్నారు. ఇంకా ఆలగడ్డ ఎమ్మెల్యే అయితే, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే నీచం. ఆఖరికి మొగుడు పిల్లల పంచాయతీ కూడా డబ్బులు తీసుకుంటున్నారంటే ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించండి. ఈరోజు ఆ పరిపాలన నచ్చక మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉంటేనే సర్పంచులకు గౌరవం ఉంటుంది, గ్రామాలలో పనులు చేసుకోగలుగుతాం. ఎన్ఆర్ఎస్జిఎస్ కింద గతంలో ఎన్ని వర్కులు చేసినాం, ఎన్ని రోడ్లు వేయించినాం, ఎంతమందికి ఉపాధి ఇప్పించినాం. ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా? ఎక్కడన్నా ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమీ లేవు. ఈరోజు గుండంపాడు గ్రామంలో సర్పంచ్గా గెలుచుకున్న మౌనిక, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి, అదేవిధంగా దాదాపుగా 70 కుటుంబాలతో పాటు నలుగురు వార్డు మెంబర్లు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాము. తప్పకుండా ఈ పార్టీలో మీ ద్వారా ప్రజలకి మంచి చేసే రోజులు తొందరలోనే వస్తాయని చెప్పి కూడా వాళ్ళకు కూడా మేము హామీ ఇస్తున్నాము. పాత కొత్త అనే తేడా లేకుండా అందరం ఒక కుటుంబం లాగా కలిసికట్టుగా మేము అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ కేసులు, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఆయనని 53 రోజులు మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఆయన జైల్లో పెట్టడం జరిగింది. ఆ పాపం ఊరికే పోదు. తప్పకుండా ఏం మాట్లాడినారండి? తెలంగాణ వాళ్ళు చూసినారు కదా, కేటీఆర్ గారు ఏం మాట్లాడినారు? అక్కడెక్కడో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మీరు హైదరాబాద్లో ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, పోయి మీ ఆంధ్రాలో చేసుకోండి అని చెప్పిన ఒక్క మాటకి తెలుగు వాళ్ళందరూ కూడా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా తిరగబడినారు. ఈరోజు ప్రభుత్వాలే కూలిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే. తప్పకుండా మళ్ళీ ప్రజల కోసం ఆయన మళ్ళీ ముందుకు వస్తారు, ఇంకా బలంగా పనిచేస్తారు. మళ్ళీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేలాగా మేమందరం కూడా సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, లోకేష్ అన్న గారు పాదయాత్ర కూడా ఈ 20 తారీఖు అయిపోతుంది. తప్పకుండా కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఆయన మీటింగ్ అటెండ్ అయ్యి ఘనంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. అటు జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అందరం కూడా వెళ్ళి ఆయనకి కృతజ్ఞతగా మనం అందరం కూడా ఉండాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే దాదాపుగా 3000 కిలోమీటర్లు అయిపోయిన ఆయన నడవడం కూడా, పాదయాత్ర చేసి ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క ప్రాంతంలో రాజకీయ పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది అని కనుక్కొని రేపు పొద్దున ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సమస్య లేకుండా మన రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా యువతకి పెద్దపీఠం వేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని నమ్మండి, మీ భవిష్యత్తుకి మేమందరం కూడా గ్యారంటీ అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడికి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.